ఎంసెట్ 2024 సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ యొక్క 4 క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్లు అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఎంసెట్ సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎంసెట్ రిజల్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎంసెట్ లాస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి అది మనకి 23తో కంప్లీట్ అయితే అవుతుంది. సో మనం అక్కడి నుంచి ఒక 8 డేస్ లేదా 10 డేస్ తీసుకున్న మనకి యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి జూన్ 1st వీక్లో ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇకపోతే ఎంసెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, సో మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని చెప్తున్నాను. మరి ఇయర్ మారిస్తే మారచ్చు, లేకపోతే అదే ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే 40 మార్క్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండవు. సో కాబట్టి ఈ ఇయర్ కూడా ఈ విధంగానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, సో మీరు జస్ట్ క్వాలిఫై అయిపోతే చాలు, తప్పకుండా అయితే సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇకపోతే ఎంసెట్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మనకి ఎంసెట్ లాస్ట్ ఎగ్జామ్ 23rd కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మనకి లాస్ట్ ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా అలా చూసుకున్నట్లయితే మనకి 24న ఈ యొక్క ఎంసెట్ కీ లేదా రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.